నమస్కారం ప్రజలారా, తమిళ చూసిన మీకు అర్థమైంది. వచ్చే రోజు టాపిక్ అప్పుల గురించి. వాళ్ళెంత అప్పులు తీసుకొచ్చారు, మేమెంత అప్పులు తీసుకొచ్చాం, ఆ అప్పులతో వాళ్ళెంత డెవలప్మెంట్ చేసారు, మేమెంత డెవలప్మెంట్ చేసినాం. అంటే 2014 కన్నా ముందు తెలంగాణకు 75,000 కోట్ల అప్పు ఉండే, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే సరే, ఆ 75,000 కోట్లు టీడీ పోల్ చేసినప్పుడు కూడా మా ఖాతాలపై వేసుకున్న 75,000 కోట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకున్నా, మిగతా 6,20,000 కోట్లు బీఆర్ఎస్ అప్పు చేసారు. వాళ్ళు చేసిన అప్పుకు మేము చేసిన అప్పుకు కంపారిజన్ ఏంటి? వాళ్ళెంత డెవలప్మెంట్ చేశారు, మేమెంత డెవలప్మెంట్ చేశారు, ఇప్పుడు మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ 6,20,000 కోట్లు కాకుండా అదనంగా 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. మేము అదనంగా 10 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టామనుకోండి, తెలంగాణ ప్రజలు. దాంట్లో మేమెంత అభివృద్ధి చేసాం, వాళ్ళంత అభివృద్ధి చేసాం, మీకు కళ్ళకు కట్టినట్టు నేను చెప్తా, గుర్తుంచుకోండి. ఈ 75,000 కోట్లలో మేము కాళేశ్వరం ఏదైతే వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ ఉందో అలాంటివి కాకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, కడియం ఇలాంటి ప్రాజెక్టులు కట్టాం, సింగూర్ ప్రాజెక్టులు కట్టాం, లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టులు కట్టాం, ఓఆర్ఆర్ తెచ్చినాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినాం, మెట్రో తెచ్చినాం, ఆర్ఎల్బిసి తెచ్చినాం, 108 తెచ్చినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, ఈరోజు హైవేలు వేసినాం, రోడ్లు వేసినాం, ఊర్లకు లైట్లు ఇచ్చినాం, ప్రతి ఇంటికి ఒక లైట్ పోయేటట్టు చేసినాం, రైతులకు ట్యాక్స్ లేకుండా విత్తనాలు ఇచ్చినాం, దాంట్లో ఫర్టిలైజర్స్ ఇచ్చినాం, రైతుల దగ్గర వాళ్ళకి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, వాళ్ళ దగ్గర బడ్లు కొన్నాం, మిగతా ధాన్యం లేకుండా అవి కొన్నాం. ఇన్ని మేము కేవలం 75,000 కోట్లలో వేసి ఇంకేదో ఇస్తాం. ఇవే కాదు, కేవలం 75,000 కోట్లలో మేము ఎన్ని చేస్తే వాళ్ళు 6,20,000 కోట్లలో ఏం చేస్తారంటే, ఒక పనికి మాలిన దేనికి పనికిరాని ఒక ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, రూపాయి ఆదాయం లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్కి 1,00,000 కోట్లు పెట్టారు. 1,00,000 కోట్లు ఒక పనికిరాని ప్రాజెక్ట్ పెట్టారు. మెట్రో మేమేస్తే వాళ్ళు ఇష్టం అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళ ఇదేంటి, కేటీఆర్ బీజేపీ పిల్లలందరికీ 1 మందికి ఉన్న పిల్లలు మా పిల్లలు అని చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న పిల్లలు మా పిల్లలు అని చెప్తారు. 6,00,000 కోట్లు వీళ్ళు ఏం చేసారు? 10,000 రైతు బంధు స్టేట్ బడ్జెట్లోకి తెచ్చి ఆ అప్పు తెచ్చి ఏడబెట్టిండు. ఏం ఇవంటే 6,00,000 కోట్లు అప్పు ఏడబెట్టిర్రు అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకెవరైనా వాళ్ళ చుట్టాలు, దోస్తులు వాళ్ళ ఇంట్లో పెట్టారు. కేవలం ప్రజల సొమ్ము, ప్రజల రక్తాన్ని దాటి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాని వాడుకొని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసుకుంటా అధికారంలోకి వచ్చేది తప్ప, కాంగ్రెస్ పార్టీ చేసిన నిజాల గురించి మాట్లాడే తప్పు ఏ నాకు ఒప్పుకున్నా కానీ రండి దీని కింద గవర్నమెంట్ పెట్టారు, నేను వస్తాను, డిబేట్ ఇన్నే పెట్టుకుందాం, ఇదే తర్వాత డిబేట్ పెడదాం. లేదు ఇదంతా మీరు చేయలేరు, మేమే చేసినాం, ఆ పిల్లలు 3 కుటుంబాలు మాకే ఉంటారా, మీకు ఉంటే దాంట్లో రండి డిబేట్కి నేను సిద్ధం. లేదా ఒప్పుకోండి, కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళంతా ప్రజల సొమ్మును దోచుకుని ప్రజల రక్తాన్ని తాగారు, అది కాకుండా ఇంకేం చేయలేదు.